మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలంటే పోషకాహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని తీసుకునే సమయం కూడా అంతే కీలకం. ఉదయం అల్పాహారం మొదలుకొని రాత్రి భోజనం దాకా అంతా ఒక 10 గంటల వ్యవధిలో ముగించేసి మిగిలిన 14 గంటల పాటు పొట్టను ఖాళీగా ఉంచితే ఆ నామమాత్రపు ఉపవాసం మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గా పిలిచే ఈ అలవాటుతో మధుమేహం, గుండె జబ్బు, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి జబ్బుల్ని చాలా వరకు నివారించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. నామమాత్రపు ఉపవాసంతో లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదుపులేని ఆహారపు అలవాట్లు, అదుపు తప్పిన ఆహార సమయాలు రెండూ ఆరోగ్యానికి శత్రువులే. మనం ఏమి తింటున్నామన్నది ఎంత ముఖ్యమో ఎలా తింటున్నామనేది అంతకంటే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహార ప్రయోజనాలు మనకు దక్కాలంటే భోజన విధానాన్ని మార్చుకోవాలి. ఇందులో ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం. దీన్ని నామమాత్రపు ఉపవాసం అని చెప్పుకోవచ్చు. అంటే భోజనానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా చూసుకోవటం అన్నమాట. దీనివల్ల మనం రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకుంటామో అవి తగ్గిపోతుంటాయి. ఈ క్రమంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు, మధుమేహం, పక్షవాతం, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి రుగ్మతల బెడదను వదిలించుకోవడానికి ఈ నామమాత్రపు ఉపవాసం బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎలా చేయాలి? కొంతమంది 8 గంటలు అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేసి రాత్రి వరకు ఏమీ తినకుండా ఉంటారనమాట. ఇంకొంచెం ఏంటంటే పొద్దున్న తినకుండా ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ మిస్ చేసి లంచ్ తీసుకుంటారు. మళ్ళీ డిన్నర్ ఏమో చాలా తక్కువగా తింటారు. కొన్ని రకాలుగా ఏం చేస్తారు, ఒక రోజు పూర్తిగా మానేసి 24 అవర్స్ ఫాస్టింగ్ చేసి అప్పుడు తర్వాత మళ్ళీ తినడం మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఇలాగ రకరకాలుగాను జరుగుతుంది ఫాస్టింగ్. ఈ రకంగాను విడివిడిగా చేయడం వలన ఒక మనిషి ఒక పద్ధతిగా ఫాలో అయ్యి ఆ ఫాస్టింగ్ ఒకటే రకం. ఇప్పుడు 8 గంటలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిని రాత్రి తిని మధ్యాహ్నం లంచ్ పూర్తిగా మానేస్తున్నామంటే ఒక రకమైన ఫాస్టింగ్. అది రెగ్యులర్గా వాడుతూ ఉంటే పర్వాలేదు. లేదు 24 అవర్స్ ఫాస్టింగ్, పొద్దున్న రాత్రి అంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు తింటూ ఉంటారు. అది కూడా కొంచెం తిని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక రోజు పూర్తిగా తినమంటారు. ఇలాగ చేయడం వలన కొంచెం మనిషిలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, తర్వాత ఈ రక్త ప్రవాహం ఏంటి, ఇవన్నిటిలో చాలా రకాల మార్పులు రావడం వలన కొన్ని రకాల ఇబ్బందులు రావచ్చు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక సిస్టమేటిక్గా చేసుకోవాలి. ఫాస్టింగ్ చేసినా కూడా ఒక సిస్టమేటిక్గా చేయొచ్చు. అంటే టైమింగ్స్ ఫాలో అవుతూ పొద్దున కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్లో ఒక మాదిరిగా తిని రాత్రి డిన్నర్ తిని ఒక సిస్టమేటిక్గా తింటూ ఉంటే అది ఒక రకమైన అది కూడా ఒక రకమైన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అది ఒకటి మానేసి ఒకటి తక్కువ వేసి ఇంకోటి మానేసాం కదా ఇంకో దాంట్లో ఎక్కువ తినేసి అలా చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భోజనానికి మధ్య సుమారు 14 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే 7-7:30 లోపు ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత సుమారు 10 గంటల వ్యవధిలో మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం చేసేయాలి. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకుంటే రాత్రి 6 లేదా 7 గంటల్లోగా డిన్నర్ పూర్తవ్వాలి. రాత్రి 9 లేదా 10 గంటలకల్లా నిద్రపోవాలి. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు ఏమీ తినకూడదు. ఒకవేళ ఎక్కువసేపు మలకోతో ఉండాల్సి వచ్చి ఆ సమయంలో ఆకలైతే ఘనాహారానికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, హెర్బల్ టీ వంటి ద్రవాహారాలను తీసుకోవాలి. ఈ సమయంలో జంక్ ఫుడ్ తింటే ఫలితం శూన్యం, పైగా అనారోగ్యం కూడా. భోజనానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా చూసుకోవటం వల్ల మనం ఆహారం ద్వారా తీసుకునే క్యాలరీలు తగ్గిపోతాయి. ఈ క్రమంలో శరీర బరువు కూడా అదుపులో వచ్చేస్తుంటుంది. ఇంకా జీవక్రియల రుగ్మతలు, జబ్బులు తగ్గుముఖం పడతాయని చెబుతారు నిపుణులు. మన శరీరంలో క్రొవ్వు పదార్థాలు ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరుతుంటేనే అవి మన శరీరానికి అబ్జార్బ్ చేస్తాయి. లేకపోతే ఎప్పుడైతే క్రొవ్వు లేదో అవి మళ్ళీ బయటికి పోతాయి, అది అబ్జార్బ్ చేయదు అనమాట. అందుకని ఈ 4 కంపల్సరీ కావాలి. కాబట్టి కొవ్వు మట్టుకు చాలా ఇంపార్టెంట్. కొంత మటుకు ఫ్యాట్స్ తప్పనిసరిగా తినాలి. అది తినాలి కదా, అది కావాలి కదా అని చెప్పి ఎక్సెస్ తింటే అది క్రొవ్వు బాడీలో నిలిచిపోద్ది. అది దానికి రెండో విధం లేదు బయటికి వెళ్ళిపోవడానికి. ఇవన్నీ ఆలోచించుకొని వీళ్ళందరూ ఏం చేశారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంచెం మధ్యలో చేసేసి కొంచెం తాగేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, తిరుగుతాం అనుకుంటున్నారు. కానీ అది కాదు. మన ఈ తిన్న ఆహారాన్ని ఎన్ని గంటలు మానేస్తున్నామో అన్ని గంటలకి
మనం ఎలాగ ఇంధనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది చాలా ఇంపార్టెంట్. డైలీ కావాల్సిన కొన్ని వైటమిన్స్, కొన్ని విటమిన్లు అవసరం ఉన్నాయి. అది కంపల్సరీ డైలీ ఆహారం ద్వారా రావాలి. అవి కొంచెం కొంచెం తీసుకుంటూ ఏదో మినిమం 8 hours ఫాస్టింగ్ ఏదో చేయాలి. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక్కో రోజు 3 రోజులు మానేసి రాత్రి ఒక రోజు ఫ్రూట్స్ మీద ఉండి ఇలా రకరకాలుగా చేయకుండా ఒక సమతులిత ఆహారం ప్రతి దాంట్లోనూ ఉండాలి. అంటే అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, కావాల్సిన ఇంధనం, ఈ పిండి పదార్థాలు మొత్తం అన్నీ మనకి ఎలా కావాలో ఆ సమతులిత ఆహారానికి ఎంత కావాలో అంత ఏదో పదార్థంగా మన శరీర స్థితిని బట్టి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అవన్నీ అబ్జర్వ్ చేసుకొని మనం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 4 గంటల, 8 గంటల, లేకపోతే ఒక రోజా, అది దీన్ని బట్టి ఆలోచించుకొని ఆ ప్రకారంగా మనం క్రమబద్ధకంగా చేసుకుంటూ ఉంటే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నామమాత్రపు ఉపవాసంతో బరువు తగ్గడమే కాకుండా బరువు పెరగడం వల్ల వచ్చిన ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫాస్టింగ్ పాటిస్తున్నప్పుడు రోజు ఉదయాన్నే సుష్టుగా తినేయాలి. మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు గింజధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఉన్న ఆహారం ఖచ్చితంగా తినాలి. కొవ్వులు, షుగర్, ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రాత్రి ఆహారం స్వల్ప మోతాదులో చాలా పరిమితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నీరసం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు వైద్యుల సలహా మేరకు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అయితే శరీరతత్వాన్ని బట్టి కొంతమందికి ఈ ఉపవాసం సరిపడొచ్చు, మరికొంతమందికి సరిపడకపోవచ్చు. ప్రత్యేకించి పిల్లలు, టీనేజర్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, మధుమేహులు మొదలైన వారికి ఈ రకమైన ఉపవాసం మంచిది కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉపవాసాన్ని ప్రారంభించాలనుకునే ముందు ఓసారి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.